మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ముప్పై ఏడేళ్ల కేరళ నర్స్ నిమిషా ప్రియాకు యెమెన్లో ఉరిశిక్ష ఖరారు అయిన తర్వాత దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కమిటీ పేరుతో మెమొరాండాలు సమర్పించడమే కాదు, మధ్యవర్తిత్వం చేయడం, దీంతో పాటుగా మత పెద్దల ఇన్వాల్వ్మెంట్, భారతదేశ ప్రభుత్వంతో పాటుగా సుప్రీంకోర్టు ఇంతమంది ఇన్వాల్వ్ అయిన తర్వాత దాన్నైతే తాత్కాలికంగా వేశారు. జూలై 16న జరగాల్సినటువంటి ఉరి శిక్షను వాయిదా వేశారు. బట్ ఇప్పటికీ చర్చలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. బ్లడ్ మనీకి సంబంధించి, ఒక కంపెన్సేషన్ మనీకి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఎవరైతే నిమిషప్రియ చేతిలో చనిపోయారో వారి కుటుంబ సభ్యులు మాత్రం యాక్సెప్ట్ చేయలేదు, బ్లడ్ మనీకి ఒప్పుకోలేదు. అక్కడున్నటువంటి షరియా చట్టాల ప్రకారం అయితే కన్నుకి కన్ను, ప్రాణానికి ప్రాణం ఉంది కాబట్టి, మా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి చంపేసింది నిమిషప్రియ కాబట్టి తనని చంపాలి అని ముందు నుంచి చెప్తూ వచ్చినప్పటికీ కూడా కేఏ పాల్ మాత్రం నేను నిమిషప్రియను క్షేమంగా భారతదేశానికి తీసుకొస్తాను అనే మాట చెప్తూ ఉన్నారు. నా వల్లే అక్కడ ఉరి శిక్ష వాయిదా పడింది అనే మాట చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు ప్రధానంగా కేఏ పాల్ 2 వీడియోలని రిలీజ్ చేశారు. అది కూడా ఇంగ్లీష్ తెలుగులో వీడియోని రిలీజ్ చేశారు. అందులో ప్రధానంగా ఇట్స్ ఎ గుడ్ న్యూస్, గాడ్స్ గ్రేస్, నిమిషప్రియకి ఉరిశిక్ష వాయిదా పడింది, తనని క్షేమంగా తీసుకురాబోతున్నామని. ఫస్ట్ తను టర్కీలో మాట్లాడినటువంటి వీడియో చూద్దాం. Istanbul, Turkey, so happy because the leaders have agreed to release Nimisha Priya. Officially, the brother is very upset because of many unnecessary media reports that blood money, asking money, begging money. No, the family is so wonderful. Almost all. సో అందరూ బ్లడ్ మనీ అని, ఇంకో రకమైనటువంటి కంపెన్సేషన్స్, వీటన్నిటి గురించి చెప్పినప్పటికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతోంది. నిమిషప్రియ విల్ బి రిలీజ్డ్ బై గాడ్ గ్రేస్ అనే మాట చెప్తున్నారు. తను చేసినటువంటి ఎఫర్ట్స్ గురించి టర్కీలో, ఇస్తాంబుల్లో మాట్లాడినటువంటి కేఏ పాల్ ఆ తర్వాత యెమెన్కు కూడా నేను వెళ్ళాను, యెమెన్లో ఉన్నటువంటి రాయబారులతో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడానన్నారు. ఆ వీడియో కూడా చూద్దాం. For his wonderful, powerful efforts, prayerful efforts. Yemeni leader, I want to thank Chairman Mahdi Ibrahim, who has done against 80. సో దీంట్లో ప్రధానంగా ఇన్వాల్వ్ అయింది యెమెన్ గవర్నమెంట్. అక్కడ యెమెన్లో తను నిమిషప్రియ ఎక్కడైతే తన వ్యాపార భాగస్వామిని చంపింది అని చెప్తున్నటువంటి సనా ప్రాంతం అంతా రెబల్స్, హౌతీల ఆధ్వర్యంలో ఉంది. మిగతా ప్రాంతం అంతా అక్కడ అఫీషియల్గా ఎన్నుకున్నటువంటి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి హౌతీలు, అక్కడ టెర్రరిస్ట్ గ్రూప్, ప్రాక్సీ గ్రూప్గా చెప్తూ ఉంటారు, వాళ్ళ లీడర్లే యాక్సెప్ట్ చేశారు అనేటువంటి ఒక మాట కేఏ పాల్ చెప్తున్నారు. తనని ఖచ్చితంగా నేనైనా తీసుకొస్తాను, లేకుంటే నా ద్వారా ఇంకెవరైనా తీసుకొస్తారు, లేదు అంటే గవర్నమెంట్ అయినా నిమిషప్రియని తీసుకొస్తుంది అనేటువంటి ఒక మాట చెప్తూ వస్తున్నారు. యాక్చువల్గా కేఏ పాల్ ముందు నుంచి నేను నిమిషప్రియని సేవ్ చేస్తాను అనే మాటతో పాటుగా గ్రాండ్ ముఫ్తీ ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, వీటన్నిటి నేపథ్యంలోనే జూలై 16న జరగాల్సినటువంటి మరణ శిక్ష, ఉరి శిక్ష అనేది వాయిదా పడింది అని చెప్పినప్పటికీ కూడా నేను ఈ ప్రయత్నాలని వదులుకోలేదు. వారం రోజులుగా నేను చేయాల్సినటువంటి పనులు, మధ్యవర్తిత్వం అనేది చేస్తూ వస్తున్నాను. యెమెన్ చుట్టుపక్కల ఉన్నటువంటి కంట్రీతో, నైబరింగ్ కంట్రీస్తో కూడా దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలు కావచ్చు, లేకపోతే ఒక మధ్యవర్తిత్వానికి సంబంధించి వాటన్నిటి మీద ప్రయత్నాలని నేను ఎక్కడా వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఖచ్చితంగా నిమిషప్రియ భారతదేశం రాబోతోంది అని చెప్తున్నప్పటికీ యాక్చువల్గా డిప్లొమాటిక్గా చూడాలి అనుకుంటే అక్కడున్నటువంటి ప్రాక్సీ గ్రూపుల మీద భారతదేశం కూడా యుద్ధం చేస్తోంది. ఇరాన్ ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి ఆ ప్రాక్సీ గ్రూపుల మీద ఇజ్రాయెల్ మీద కూడా అటాక్స్ చేస్తున్నాయి కాబట్టి భారతదేశం కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తోంది. హౌతీలను భారతదేశం వ్యతిరేకిస్తోంది. ఉగ్రవాదం, జీరో టాలరెన్స్ అనే నేపథ్యంతో భారతదేశం కూడా పనిచేస్తోంది. కాబట్టి పహల్గామ్ ఇన్సిడెంట్లో ద రెసిస్టెంట్ ఫ్రంట్ మీద కూడా అదే జీరో టాలరెన్స్ అని వ్యవహరించింది. వెరీ రీసెంట్గా కూడా అమెరికా దాన్ని గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అభివర్ణించింది. డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ గ్రూప్గా దాన్ని లెక్కలో వేసింది.
ఆ ఖాతాలోకి ద రెసిస్టెంట్ ఫ్రంట్ చేరింది. ఆ తర్వాత ఇండియన్ ముజాహిదీన్తో పాటుగా లష్కరే తోయిబాలు, వీటన్నిటికీ సంబంధించి జీరో టాలరెన్స్ దిశగా భారతదేశం ఉంది. అలాగే హౌతీల మీద కూడా భారతదేశం అలాగే ఉక్కుపాదం మోపుతోంది. సో భారతదేశం ఇజ్రాయెల్కి హెల్ప్ చేస్తోంది కాబట్టి మనకి యెమెన్లో ఉన్నటువంటి గవర్నమెంట్, అక్కడ ఉన్నటువంటి హౌతీల ఆధ్వర్యంలో రన్ అవుతున్నటువంటి గవర్నమెంట్కి మధ్యలో ఇలాంటి చర్చలు అనేవి జరగలేదు. బట్ సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతోంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అలాగే సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి రెస్పాండ్ అయితే మనం చేయాల్సిందంతా చేశాము, డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ ఎంత పెట్టాలో అంత పెట్టామని చెప్పినప్పటికీ కూడా ఇవ్వాల్సినటువంటి ఒక అడ్వకేట్ హెల్ప్ను కూడా భారతదేశం ఇచ్చింది. ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి ఒక అడ్వకేట్ను కూడా నిమిషప్రియ తరఫున వాదించడానికి పెట్టారు. సో షీ విల్ బి రిలీజ్డ్ అండ్ టేకెన్ టు ఇండియా అన్నప్పుడే ఇక్కడ యాక్చువల్గా కేఏ పాల్ చేసినటువంటి యంత్రాంగం మధ్యవర్తిత్వం అక్కడ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా, నిజంగా ఎప్పుడు వస్తుంది అనేది. సో కేఏ పాల్ కూడా అదే ట్వీట్ చేశారు. బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఇండియన్ నర్స్ నిమిషప్రియ ఫ్రమ్ సనా యెమెన్ ప్రిజన్ విల్ బి రిలీజ్డ్ అంటూ ఆయన ఈ మాట అయితే చెప్పారు. బట్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ చెప్పిన మాట అయితే చేయాల్సినటువంటి ఎఫర్ట్స్ అన్నీ పెడుతున్నాము. నిమిషప్రియ తరఫున మన భారతదేశం నుంచి ఒక అడ్వకేట్ని కూడా అలాట్ చేసినప్పటికి కూడా ఎంత టైం పడుతుంది అనేది తెలీదు. సో నిమిషప్రియ టు రీచ్ ఏ మ్యూచువల్లీ అగ్రియబుల్ సొల్యూషన్ అంటే అక్కడేమో వాళ్ళు బ్లడ్ మనీ తీసుకోవడానికి బ్రదర్ అయితే ఒప్పుకోవట్లేదు. ఖచ్చితంగా ఆ బ్లడ్ మనీ కాన్సెప్ట్ మేము వ్యతిరేకిస్తున్నాము, అక్కడ ప్రాణానికి ప్రాణమే ఉండాలి అనేటువంటి మాట అక్కడ ఫ్యామిలీ అంతా చెప్తున్నప్పుడు నిజంగానే అది వర్కౌట్ అవుతుందా? ఇదే ఇప్పుడు ఒక $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. సో $1 మిలియన్ తీసుకోబోతున్నారు, 8.6 crores తీసుకొని నిమిషప్రియని రిలీజ్ చేస్తారు అనుకున్నప్పుడు కూడా సేవ్ నిమిషప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కమిటీ అయితే బ్లడ్ మనీ అనే కాన్సెప్టే లేదు అనే మాట చెప్పింది. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అదే మాట చెప్తున్నారు. బట్ కేఏ పాల్ చెప్తున్న దాన్ని బట్టి అయితే తొందరలోనే నిమిషప్రియ బయటకు వస్తుంది అనే మాట. సో ఇప్పుడు నిమిషప్రియ వెల్ బీయింగ్ తనకి కావలసినటువంటి అసిస్టెంట్ని ఇవ్వడానికి భారతదేశం రెడీగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ వీటన్నిటి నేపథ్యంలో ఎలా వస్తుంది నిమిషప్రియ అనే మాట ఇప్పటికీ అర్థం కాని ఒక పజిల్. బట్ కేఏ పాల్ ఒక గాడ్స్ గ్రేస్తో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అన్నారు కాబట్టి వెయిట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్ యెమెన్ల దగ్గర నుంచి హౌతీల దగ్గర నుంచి మాత్రం రాలేదు. కేఏ పాల్ అయితే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటున్నారు, అతి తొందరలోనే వారం రోజుల్లోనే తను రిలీజ్ అయ్యి వస్తుంది కాబట్టి ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్గా ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరెవరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, ఎవరి భాగస్వామ్యం ఎంత ఉంది, కేఏ పాల్ చేసినటువంటి ఈ మధ్యవర్తిత్వం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు